కాసేపట్లోనే ఇక్కడికి కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా చేరుకోబోతున్నారు. అందుకంటే ముందు హరీష్ రావు తన నివాసంలో అడ్వకేట్స్తో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఆయన సిట్ విచారణకు 11 గంటల సమయంలో తెలంగాణ భవన్ నుంచి వెళ్ళబోతున్నారు. సో ఈ నేపథ్యంలో విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాబోతున్నాయి, వాటికి ఎలా ఆన్సర్ చెప్పాలి, సమాధానం ఎలా చెప్పాలి, ఈ మొత్తం ఎపిసోడ్లో తన పాత్ర గురించి కావచ్చు, ఇవన్నీ అంశాలు కూడా అడ్వకేట్స్తో హరీష్ రావు చర్చిస్తున్నారు లీగల్ సెల్తో. నిజానికి నిన్న రాత్రి ఆయన సిద్దిపేట నుంచి హైదరాబాద్ చేరుకున్నప్పటి నుంచి కూడా పార్టీ నాయకులతో సుదీర్ఘంగా మంత్రాలు జరుపుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా హరీష్ రావు ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. ఇక తెలంగాణ భవన్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వాస్తవానికి హరీష్ రావు గతంలో కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు గత జూన్లో హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలోనే పార్టీ ఒక పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా, అంటే రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా తెలంగాణ భవన్కు రావాల్సిందిగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. కాసేపట్లోనే కేటీఆర్ రాబోతున్నారు. హరీష్ రావు అడ్వకేట్స్తో సమావేశం ముగిసిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. ఇక్కడ మీడియాతో కూడా అడ్రస్ చేయబోతున్నారు. ఏదైతే సిట్ విచారణకు వెళ్లే ముందు అటు కేటీఆర్, హరీష్ స్వయంగా మీడియాని అడ్రస్ చేయబోతున్నారు. ఈ మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణ భవన్ వద్ద హరీష్ అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. కొన్ని పికెట్స్ కూడా ఎక్కడికక్కడ రోడ్స్ను కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి అందరినీ కూడా తెలంగాణ భవన్ దగ్గర కాస్త సెక్యూరిటీని టైట్ చేశారు చాలా పెద్ద ఎత్తున. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఇక ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కొట్టిపారేస్తుంది. ఏది కూడా ఇది పెద్ద పసలేని కేసు. సుప్రీంకోర్టే క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తూ ఏదైతే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ఈ నోటీసులు ఇవ్వడం అనేది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కొట్టిపారేస్తుంది చాలా ఈజీగా ఈ కేసు సంబంధించి. కానీ ఒకవైపు ఈ కేసు అంటే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ కూడా విచారణ ఎదుర్కొన్నారు. గత ఏడాది ఇదే జనవరిలో ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి కేటీఆర్ విచారణకు వెళ్ళారు. అప్పుడు పెద్ద ఎత్తున 2 సార్లు ఏదైతే సిట్ విచారణకు వెళ్ళారు, అదేవిధంగా ఈడీ విచారణ కూడా అప్పట్లో కేటీఆర్ హాజరయ్యారు. అప్పుడు కూడా ప్రభుత్వం ఇదే విధంగా హడావుడి చేసింది. తర్వాత ఆ కేసుని పక్కన పడేసింది, పసలేదు. సో ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అలాంటి పరిణామాలే ఎదురుకాబోతాయి. హరీష్ రావును కేవలం ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా నైని బొగ్గు గనికి సంబంధించి ఒక ఎపిసోడ్ ఇప్పుడే ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆ ఎపిసోడ్ను డైవర్షన్ చేయడం కోసమే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. సో ఇప్పటికే అడ్వకేట్స్తో మాట్లాడుతున్నారు. ఈ కేసులో ఎలా ముందుకు బయటపడాలని కూడా తర్జన పడుతూనే ఇక ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి గతంలో కవిత స్వయంగా ఆరోపణలు చేశారు. తన భర్త అదేవిధంగా తన ఫోన్ను స్వయంగా ట్యాప్ చేశారనేది అప్పట్లో ఆమె చేసిన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. సో ఆ ఆరోపణలు ఇప్పుడు ఆ ప్రశ్నలు కూడా ఖచ్చితంగా ఎదురుకాబోతున్న నేపథ్యంలో హరీష్ రావుకు ఒక రకంగా కాస్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగానే చెప్పవచ్చు ఈ కేసుకు సంబంధించి. ఇక పెద్ద ఎత్తున నాయకులు వచ్చిన తర్వాత కేటీఆర్ సమావేశమయ్యి ప్రభుత్వం యొక్క తీరును ఎండగడతామనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇప్పటికే అటు ఒకవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ స్వయంగా విచారణకు హాజరవుతున్నారు. కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గత జూన్లో హాజరైన పరిస్థితి. ఇప్పుడు స్వయంగా హరీష్ రావు వంతు వచ్చింది. సో ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక కేసు వేయడం, దాన్ని హైకోర్టు కూడా కొట్టివేయడం, సో ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. సో మొత్తంగానైతే కాసేపట్లోనే ఇక్కడికి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకోబోతున్నారు. ఈ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో పెట్టాలనేది మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో షెడ్యూల్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చకు ఉంచాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఎందుకంటే రాజకీయంగా కూడా దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో మనం చూసాం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన సమయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు హరీష్ రావుకు మద్దతుగా అప్పుడు ఏదైతే ఆయన విచారణ ఎక్కడైతే బీఆర్కే భవన్లో ఎదుర్కొన్నారో అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. సో ఆ అంశం పెద్ద ఎత్తున చర్చలోకి వెళ్ళింది. సో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు క్యాడర్ను తరలి రమ్మని స్వయంగా కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు కూడా ఆయన మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు వెళ్ళబోతున్నారు. కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంది. సో ఈ అంశాన్ని మొత్తంగా చర్చలో ఉంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను వేధిస్తుంది అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇక చూడాలి, కాసేపట్లోనే హరీష్ రావు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎస్ నుమాన్, ఒక నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతా. ప్రస్తుతం